గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ ఎం శ్యామల. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ సెకండ్ ఎంపీసీ. ఈరోజు మనం సుస్థిర అభివృద్ధి గురించి చెప్పబోతున్నాను. నేను ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితి వాళ్ళందరూ సుస్థిర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఇందులో రాజకీయ కోణం మాత్రమే కాకుండా జాతీయతావాదం, మానవతావాదం కూడా ఉండాలని చెప్పారు. 2030 నాటికి అజెండాని పూర్తి చేసుకొని ఉండాలన్నారు. సుస్థిరాభివృద్ధిని పెంచాలంటే ముందుగా పేదరికాన్ని తగ్గించుకోవాలి. మనమందరం పేదరికం కోసం, అంటే పేదరికం లేని దేశం కోసం కలలు కంటూ ఉన్నాము. ఈ సుస్థిరాభివృద్ధిని 1987వ సంవత్సరంలో బెట్రాండ్ను పరిచయం చేసింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేదరికాన్ని తగ్గించినట్లయితే సుస్థిరాభివృద్ధిని పెంచిన వాళ్ళం అవుతాము. ఇది కేవలం భవిష్యత్తు కోసమే కాదు, భావితరాల మన అవసరాలను తీర్చుకుంటూ భావితరాల వారి అవసరాలకు అనుగుణంగా ఉండేటట్టు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడమే ప్రవర్తించడమే మన బాధ్యత. థ్యాంక్ యూ.